నిల్మ ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రెండో రోజు కూడా సమ్మె కొనసాగిస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అయితే ఏపీ వ్యాప్తంగా చెత్త పేరుకుపోయింది. ఎందుకంటే కార్మికులు లేని నేపథ్యంలో చెత్త తీసే వాళ్ళు కూడా లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదు. కానీ వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటే ఒకవైపు కోరుతున్నప్పటికీ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలను నిలబెట్టుకోవాలంటూ వారందరూ కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన అయితే కనిపించడం లేదు కదా. అవును, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు ఉధృతంగా కొనసాగింది. 2 రోజులుగా చెత్త ఇళ్ల వద్దే ఉండిపోవడంతో నగరాలు పట్టణాల్లో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. పర్మనెంట్ కార్మికులతో చెత్త సేకరణ చేస్తున్న ప్రధాన రహదారులు కూడళ్ల వద్దే చెత్తను తీసి సరిపెడుతున్నారు. రోజురోజుకు సమ్మె ఉధృతంగా మారుతుండడం, రోడ్లపై చెత్త పేరుకుపోతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, మున్సిపల్ కార్మికులు సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతూ ఉంది కదా, ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు వారు? నవీన్, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. నిన్న రెండో రోజు. ఈ 3 రోజుల నుంచి కూడా నేటి వరకు కూడా ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోవడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇటువంటి అనారోగ్యాలు బారిపడినా కూడా తాము ఇబ్బందులు పాలవుతామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తమ మాట, ఆయన ఇచ్చిన హామీలు నమ్మి ఆ రోజు ఓట్లేసి గెలిపించామని 4.5 ఏళ్లలో కూడా ఇదే విధంగా మోసం చేస్తూ వచ్చారు నేపథ్యంలో అనేక సార్లు విజ్ఞప్తులు చేసిన పాలకులు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పట్టించుకోవడంతో సమ్మెవాడి పట్టినట్టు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాదు కార్మికులు అవమానించే విధంగా కొంతమంది మంత్రులు చేసిన తీవ్రస్థాయిలో ఆగ్రహం చేస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల నేతలు కూడా మద్దతు రావడంతో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా విధులు బహిష్కరించిన కార్మికులు రోడ్లపై ప్రతిరోజు కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తాము అమలు చేయాలని కోరుతున్నప్పటికీ కూడా ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వర్ణాంధ్రప్రదేశ్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ఈ రాష్ట్రం ఈరోజు ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని కూడా చెప్పవచ్చు. ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు ఆశా వర్కర్లు, ఇప్పుడు కార్మిక సంఘాల కార్మికులు కూడా తన్నుబాటు పట్టిన పరిస్థితి. దీంతో ఇప్పటికే ఇంటికి ఇళ్లంతా చెత్తకు కూడా 30 రూపాయల నుంచి 120 రూపాయలు కూడా వసూలు చేస్తా ఉన్నారు. చెత్తను పూర్తిగా సేకరిస్తామని, ఇంటికి వచ్చి తీసుకెళ్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఈరోజు అదే కార్మిక సమస్యలు పరిష్కరించబోవడంతో ఇంటి ముందు చెత్త పేరుకుపోతున్న పరిస్థితి. దీంతో ప్రజలు చివరి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. డబ్బులు వసూలు చేయడంలో ఉన్న ఆసక్తి జగన్మోహన్ రెడ్డికి వస్తువులు కల్పించడంలోనూ కార్మికులు కష్టాలు తెచ్చడం లేదని కూడా తీవ్ర స్థాయిలో విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఎప్పటికైనా కూడా వెంటనే కార్మికులు చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించి ఆలోచన చేయాలని, లేకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెంటనే దీనిపై స్పందించి చర్చలకు ఆహ్వానించాలని కూడా డిమాండ్ రోజు పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్.